నమస్తే. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఇప్పుడు ఒక పెద్ద యుద్ధం నడుస్తోంది. అది సీట్ల యుద్ధం. ఏదో యుద్ధం అనుకున్నారు. సీట్లకి సంబంధించిన యుద్ధం. ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరగాలి, తద్వారా తెలంగాణకి ఎలాంటి నష్టం జరిగే అవకాశం ఉంటుంది అని ఓవైపేమో తీవ్ర చర్చలు నడుస్తున్నాయి. డీలిమిటేషన్ అనే పేరుతో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేసే కుట్ర జరుగుతోందని పార్లమెంటు సాక్షిగా కొన్ని పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. ఓవైపేమో ఇన్ని దారుణాలు జరుగుతుంటే, డీలిమిటేషన్ వల్ల తెలంగాణ ఉనికే ప్రశ్నార్థకమవుతుంటే, మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కేబినెట్ మంత్రులు ఢిల్లీలో బిందు వినోదాల్లో మునిగిపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. తన సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో 100 మంది ఎంపీలకు గ్రాండ్గా పార్టీ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వేం నరేందర్ రెడ్డి having been elected a member of the Council of States. రేవంత్ రెడ్డి పర్యటన వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఇది పోరాటమా లేక కేవలం పదవుల పండగ? ఈ స్టోరీలో చూద్దాం. ముందుగా అసలు సమస్య ఏంటో ఇక్కడ ఒక్కసారి తెలుసుకుందాం. డీలిమిటేషన్. దీని మీద కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్రాలకు 50% చొప్పున సీట్లు పెంచాలని డిసైడ్ అయింది. అయితే దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుంది అనేది ఆయా రాష్ట్రాల వాదన. 2026 తర్వాత జరిగే నియోజకవర్గాల పునర్విభజన వల్ల జనాభా నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు, అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ ఇట్లాంటి అన్ని రాష్ట్రాలకు సో ఇక్కడ సీట్ల సంఖ్య తగ్గిపోతుంది అనేది ఒక వాదన. ఉత్తరాదితో పోలిస్తే ప్రభావం తగ్గుతుంది అనేది ఇక్కడ ఎవరూ కాదనలేని వాస్తవం. కేంద్రం చెబుతున్న దాని ప్రకారం మాత్రం ప్రస్తుతం లోక్సభలో దక్షిణాది 5 రాష్ట్రాలకు 129 సీట్లున్నాయి. డీలిమిటేషన్ తర్వాత ఈ సంఖ్య 195కి చేరే అవకాశం ఉంది. దీంతో పాటుగా లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం ఇప్పుడున్న 23.76% నుంచి 23.89% పెరుగుతుందన్నది బీజేపీ వాదన. లోక్సభలో ప్రస్తుతం తెలంగాణకి సంబంధించి మనం చూస్తే 17 స్థానాలు ఉన్నాయి. పెరిగిన తర్వాత సీట్ల సంఖ్య 26కు వెళ్తుంది. అంటే లోక్సభలో 3.13%గా ఉన్న తెలంగాణ ప్రాతినిధ్యం డీలిమిటేషన్ తర్వాత 3.18% అంటే జస్ట్ 5% పెరుగుతుందని కేంద్రం చెబుతున్న మాట. అటు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం లోక్సభ స్థానాలు 25 ఉండగా డీలిమిటేషన్ తర్వాత 38కి చేరనున్నట్టుగా తెలుస్తోంది. ఇదే విధంగా ఇటు కర్ణాటకలో 28 నుంచి 42కు, అటు తమిళనాడులో 39 నుంచి 59కి, అలాగే కేరళలో 20 నుంచి 30కి పెరిగే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం అక్కడ డిఫరెంట్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్ దేశం మొత్తం మీద అక్కడే లోక్సభ సీట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అవి ఏకంగా 120 నుంచి 140 దాకా వెళ్తాయిట. ఆ మేర పెరిగే అవకాశం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంతేకాదు ఇటు పక్కన ఉత్తరప్రదేశ్తో పాటు జనాభా విస్ఫోటనం చెందిన బీహార్ వంటి రాష్ట్రాలకు 100 సీట్లు పెరిగి దేశ రాజకీయాలను వాళ్లే శాసించే పరిస్థితి వస్తుంది. ఉత్తరాదిన పెరిగే సీట్లతో అక్కడ మెజార్టీ సాధించేసి దక్షిణాదితో ఏమాత్రం సంబంధం లేకుండా బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే ఛాన్స్ అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే కనుక రాజకీయంగా సౌత్ స్టేట్స్ ప్రమాదంలో పడిపోతాయి. రాజకీయంగానే కాకుండా ఆర్థికంగా, సామాజికంగా కూడా ఎటువంటి వెన్నుదన్ను ఉండదు. కేంద్రం సహాయం చేసే అవకాశం ఉండదు. మనం ఏం మాట్లాడదాం అనుకుంటున్నావో వాళ్ళకి కొట్లాడి సాధించుకుందామనే, రాష్ట్రాల హక్కుల కోసం కొట్లాడి సాధించుకుందామన్న అవకాశం కూడా అక్కడ ఉండదు అనేది దక్షిణాది రాష్ట్రాల ప్రస్తుత డిమాండ్. అంటే వాళ్ళు మాట్లాడుకుంటోంది ఇదే. సో దీని మీదే తమిళనాడు సీఎం స్టాలిన్ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. డీలిమిటేషన్ ప్రతులను తగలబెట్టేసేసి తన నిరసన తెలియజేశారు ఆయన. తమకు గనక అన్యాయం జరిగితే గతంలో ఎన్నడూ లేని రీతిలో తమిళనాడు స్తంభించిపోతుంది అనంటూ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు స్టాలిన్. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ కూడా బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. తెలంగాణ కోసం మరో ఉద్యమానికి కూడా రెడీ అంటూ యాక్షన్ ప్లాన్ని కూడా సిద్ధం చేసుకుంటోంది బీఆర్ఎస్. అయితే అసలు విమర్శలు ఎక్కడ వస్తున్నాయనంటే, రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తుడు, నీడలా ఉండే వేం నరేందర్ రెడ్డి రాజ్యసభకు ఎంపికయ్యారు. మంచిదే.
ఆయన ప్రమాణ స్వీకారం కోసం దాదాపు సగం మంది తెలంగాణ మంత్రివర్గం ప్రస్తుతం ఢిల్లీలోనే వాలిపోయింది. ఇదే కదా దీని గురించి అసలు మనం మాట్లాడుకోవాల్సింది. అసలు డీలిమిటేషన్పై యుద్ధం జరుగుతుంటే రాష్ట్రంలో రైతులు ధాన్యం కొనుగోళ్ల కోసం, రుణమాఫీ కోసం రోడ్లకి నిరసనలు తెలుపుతుంటే, ప్రజాపాలనలో ఎన్నో చిక్కుముళ్ళు ఉన్నా కూడా ఇన్ని పోరాటాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసేసి ప్రజల కష్టాలు ఏవీ పట్టించుకోకుండా అటు ముఖ్యమంత్రి, మంత్రులు ఢిల్లీలో విందులు శుభాకాంక్షల మధ్య బిజీగా గడిపేయటమే అందరూ ఆలోచిస్తారు. వేం నరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా 100 మంది ఎంపీలకు పార్టీ ఇచ్చారట మన ముఖ్య నాయకులు, అంటే తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు. ఒక రాజ్యసభ సభ్యుడి ప్రమాణ స్వీకారం కోసం ఇంత హడావిడి అవసరమా అనేదే ఇక్కడ సామాన్య జనంలో వినిపిస్తున్న ప్రశ్న. మన రాష్ట్రానికి ఇక్కడ అన్యాయం జరుగుతోంది అని ఓవైపు చెబుతూనే మరోవైపు అదే ఎంపీలతో విందులు ఆరగించడం ఏంటని విపక్షాలు సీఎం రేవంత్ రెడ్డిని గట్టిగా నిలదీస్తున్నాయి. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా వారు తప్పుపడుతున్నారు. ఓవైపేమో కేంద్రంతో ఘర్షణ పడుతున్నట్టు కనిపిస్తూనే మరోవైపు ఢిల్లీ పెద్దలతో సఖ్యతగా ఉండే ప్రయత్నం ఎలా చేస్తారని విమర్శిస్తున్నారు. అసలు ఈ డీలిమిటేషన్ వంటి సున్నితమైన అంశం మీద పోరాడాల్సిన సమయంలో ఈ పార్టీ మూడు కేడర్లో తప్పుడు సంకేతాలు పంపిస్తోంది అని కొందరు కాంగ్రెస్ నేతలు కూడా వాపోతున్నారు. దక్షిణాది ఎంపీలందరినీ ఏకం చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాల్సింది పోయి కేవలం సొంత మనుషుల పదవుల వేడుకల్లో నిమగ్నమవడం ఎంతవరకు కరెక్ట్ అనే విమర్శలు ఇక్కడ వినిపిస్తున్నాయి. చివరిగా చెప్పేది ఏంటంటే, పదవులు వచ్చినప్పుడు సంబరాలు చేసుకోవడం అనేది సహజమే, కానీ రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో ఉన్నప్పుడు ఆ సంబరాలు ప్రజల కళ్లకు విందులా కాకుండా ఒక విపత్తులా కనిపిస్తాయి. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన తెలంగాణకు ఏమైనా మేలు చేస్తుందా, లేక కేవలం వేం నరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి అది పరిమితమవుతుందా అనే దానిపై రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల మీద డబ్బులు లేవని అంటున్నాం, వీటన్నిటి మీద కేంద్రాన్ని నిలదీయాల్సింది పోయి అక్కడికి వెళ్ళి కేంద్రంతో సఖ్యతగా ఉండడం అనేది అది అంత శుభసూచకం కాదేమో అనేది ఇక్కడ ప్రజలు అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు క్వశ్చన్ చేస్తున్నారు. ఒక వేం నరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం తర్వాత దానికి సంబంధించి ఒక గెట్ టుగెదర్ ఏదైనా అరేంజ్ చేసుకోవచ్చు, కాదని అన్నట్ల. కాకపోతే అక్కడికి వెళ్ళి అందరినీ కలిసి మిగతా పార్టీల వాళ్ళతో సఖ్యతగా మెలగడం అనేది ఇక్కడ కొంచెం అనుమానించాల్సిన ఒక సందర్భంగా మనం చూడాలి. ఇది వాటి మన స్పెషల్ వీడియో.